ఇవేను మంత్రసాని వాళ్ళ కొంపలు కొంపలంటే ఈ తీరాల పల్లె నువ్వు వంగ పెడతావు మొక్కలు అంటారు అంతే మరి ఏమనాలి మస్తాన్ని వాడాలన్నా రాకపోతే సారిగా నాకు ఇల్లు అని అంటారు ఏం అనకపోయినా అంటారు నువ్వు విలువా గదగదలచ్చమ్మా ఇక రాయిగరా ఇగో మేము దొరసాని ఎల్మనాగమ్మ ఆపది గడియలు ఉన్నదని ఏ రంగని దొరకపోతే వచ్చినావే గడ్డ పెట్టి గుడ్డలు కప్ప మా బొత్త చూసుకుంటే 12,000 పుల్లు పట్టుకొస్తాను ఈ బొత్తలే ఎక్కడ చేస్తాను కానీ సాగు చేస్తావా ఇవి తగిన తక్కువ చిక్కున తక్కువ అదే పర్వాలేదు రమ్మన్నారు రోజు రోజు అమ్మవారి ఎలమనాగమ్మ బాధపడవు బిడ్డ బాధులా నేనుంటానని వచ్చిన మంత్రసాని మంత్రయలక అందించిందే అమ్మా అయ్యో అరణమాదేవో ఎలక మహారాజా గడియలో బాధ వెనకన ఏడుగులైతేరా ఏడుగులు గాలిపోతాయా పక్కన పదులు పదులు గాలిపోతాయి గుర్రాలు గుండె ముక్కురా గుండె ముక్కురా రోగం వచ్చాని వెనకలకు ఎవరోగము అర్థం ఉన్నది పరకల మీద ఎదురు కూడానే తత్వం ఉన్నాయి బలం ఉంటే గదిలో పాట అయ్యో ఎమకాలు తల్లి ఎన్నుదనేరా అయ్యో కుడికాలు తల్లి నడుదనేరా
బయట పడేనా మాయమ్మ అయ్యా బందర బలారా బయట పడ్డారా అయ్యో కాదండి మోటాలు ఏంటేనా కన్నదు ఓ పిచ్చిదా అవి ఇప్పుడే పుట్టే గట్ట కొడితే చచ్చిపోదా నీకా నరికేనా ఏంటిది పోరగాళ్ళు ఏడకపోతే పిర్ర విక్కలు గట్టిగా గిట్టాలి ఒకవేళ పోరగాళ్ళు ఏడిచారు అనుకో నీ అమ్మ మూతికలు ఒక్కడ ఉచ్చుకోవాలి మళ్ళీ ఏడితే పట్టుకో నావ నిన్నేమన్నదే ఏమని అయితే చూడమ్మా పల్లెమైన వ్యాపార పిల్లమైన వ్యాపారం చక్కని బిడ్డ పుట్టిన తల్లి ఒడికిచ్చింది అమ్మవారు ఎలమ నాగమ్మ నీ గర్భాన బిడ్డ పుట్టిందాని కడిగి గాలిచ్చి తల్లి వల్ల సిల్లుగారా ఆ బిడ్డను చూడబోతే పొడిసేటి పొద్దుగోల మెలిగడ తీగబోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 వచ్చరేఖలు 36 చంద్ర రేఖలు కాళ్ళు కరగ దోసకాల బొమ్మల సింగిడీలు కళ్ళు కలవరేకులు సూర్యుడాను ఒడవ కన్నట్టు నేను ఒడతానన్నట్టు ఆ బిడ్డకి ఏనాడు ఏ వంక లేకపాయనమ్మ పుట్టినవా నా బిడ్డ పుణ్యపు గరబాన నీకు మురిసి ముద్దులాడి ఎదకద్దుకుంటున్నదే అమ్మా ఆ బిడ్డ ఏడుతంటే ఏనాడు మాత్రం ఇడవసాని భయం ఇస్తాంది ఆ బిడ్డకు ఆ తల్లి ఎలమనాగమ్మకు అమ్మ తలమోదరాగమాట ఓ దేవుడా అయ్యో తలమోదరోగమాట ఓ దేవుడా అయ్యో తల్లి కల్లరా వట్టే అవ్వలారా తల్లి కల్లరా వట్టే అవ్వలారా ఇదే విచిత్రం ఉండే ఓ దేవుడా ఇదేవి కలే మాయా నారాయణ నా గర్భాన కొడుకు లేరు అని నా గర్భాన బిడ్డలు లేరు అని మునగని గుండం లేదు మొక్కని గుడి లేదు ఒక్కగాను ఒక్క బిడ్డ పుట్టే ఈ బిడ్డనెత్తుకొని ఏనాడు సరే భయమితే నాకు తలమాద రోగమైన రావట్టనా ఇదే విచిత్రం ఉండే ఓ దేవుడా అయ్యా ఇదేవి కలే మాయా ఓ దేవుడా 7 రోగాలతో ఏనాడు పోటెట్ల ఎట్లా ఏనాడు మాత్రం ఎత్తరో ఆ బిడ్డవు గంట ఏనాడు మాత్రం తలమాద రోగం వద్దంటే ఆ తల్లి తట్టుకోలేక ఆ బిడ్డను అయ్యో కింద కూడా వదిలిపెట్టే అవలాలా కింద కూడా వదిలిపెట్టే అవలాలా బిడ్డల కిందేసింది గాని అన్ని ప్రేమల కన్నా బిడ్డ ఏనాడు దద్దరిల్లుతంటే ఆ తల్లికి ఏనాడు మాత్రం గుండెల కూలిపాయ ప్రియులసిపాయ అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ ఘనమైన ప్రేమాటమ్మా నా బిడ్డ ఏడుతాను తన గిద 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 ఉరి కచ్చి కింద పడ్డ బిడ్డలు ఏనాడు ఎప్పుడో ఎత్తుకున్నదమ్మా చేసినాదా ఓ దేవుడా ఏడు సేడి బిడ్డ
పెడతాని భాయమింతంటే బిడ్డలు కిందేసినప్పుడు ఆ తల్లికి తలనొప్పి ఏనాడు తక్కువైతుంది గాని బిడ్డను ఎత్తుకున్న ఎప్పటోల రోగం వస్తున్నదే అవ్వా ఈ రోగం బాధకు నా ప్రాణం వెళ్ళిపోతే అయ్యో అవ్వలేని బిడ్డ కూడా అయిపోతుందా అవ్వలేని బిడ్డ కూడా అయిపోతుందా ఓ బిడ్డ ఏనాడు నా పుణ్యపు గర్భాన పుట్టినవు గాని నన్ను అమ్మాని పిలిచినవ నా ఆశ తీరింద బిడ్డ నీ బాబును బాబా పిలిచినవ నా భర్త భ్రమలు తీరిపోయినయా నీ బుజ్జారి కాళ్ళకు గజ్జలేసి నడతాంటే బిడ్డో అరుగుళ్ళ ముందు నువ్వు ఆటలాడదంటే నీ ఆటలల్లో చూసిన నా బిడ్డ నీ పాటలల్లో చూసిన నా బిడ్డ ఎల్లలోకం మీద ఏ బిడ్డలకైనా అవ్వయ్యను దాచుకొని ఎడసేడి బిడ్డలు సేళ్ళల్ల సిలకల్ల ఉన్నారు కన్న పిల్లల పోగొట్టుకొని సేళ్ళల్ల సిలకల్ల ఎడసేడి తల్లులు ఎంతో మంది ఉన్నారే బిడ్డ అని బిడ్డలల్ల ఎత్తుకొని అవ్వలాలా రూపెంత చక్కనే నా బిడ్డో ముఖమెంత చక్కనమ్మా నా బిడ్డ ఏనాడు నిన్నెత్తుకుంటే నాకు రోగం రాబట్టే ఆ రోగాన్ని తట్టుకోలేక మళ్ళా బిడ్డల కింద కూడా వేసిందే అమ్మా అయ్యో తల్లి పైన కూలినాదా అయ్యో ఆ తల్లి నాగమ్మ నాగమ్మరా బిడ్డలు లేకపోయే నాకు 10 మంది కొడుకులు లేకపోయా వలలో ఒకగాను ఒక బిడ్డ ఉడితే నాకు తలమాద రోగం ఎక్కువ రావట్టనాని ఆ బిడ్డ ఓకాడ ఆ తల్లి ఓకాడ వల్ల 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 ఎడుచుకుంటే ఇంటి లోపల ఉన్నదమ్మా వెనక ఏడులు తెలగబడ్డ ప్రజలందరూ అయ్యో మా ఊళ్ళు తెలగబడ్డాయా నేను రాజు కత్తిరి ఏడిపోయి రాజు మూర పెట్టుకుందామని వచ్చి అయ్యా మా ఊళ్ళో తెలగబడ్డా ఏమి చిత్రం ఇదేమి కారణం అంటే అయ్యో కొడుకులారా బాధపడకుండా ఇవాళ మన ఊళ్ళో ఏ అపశీకం ఉంటే పడిగా ఇన్ని ఊళ్ళు తెలగబడ్డాయి మూడుళ్ళు కానీ అని ఇట్లా కొందరు వస్తారు వారి పక్కన పదవులు కానీ అని అట్లా కొందరు వస్తారు ఆపదన్న ప్రయాణం అయ్యో కొడుకురాలు ఇదేమి చిత్రం ఇదేమి కరిమాయ తెలివరాయనని సమాధానం చెప్పుకుంటా బాధపడతాండట అంతని తోడు కొరసాని కింద ఉన్న తాజన దవదవ కత్తిరిగాడి కట్టిరారు నీ భార్య గర్భాన చక్కని బిడ్డ పుట్టింది నా భార్య గర్భాన బిడ్డ పుట్టింది నీ భార్య గర్భాన బిడ్డ పుట్టింది నీ భార్యకు తలబాధ రోగం వచ్చింది అదే పోయే ప్రాణం ఉన్నది నేను బతగా బతగా తలబాయ తలబాయ అంటుంది ఏ విధంగా నిన్న రమ్మని కాదు నాయన గుళ్ళెడు ఏలుగు బెల్లు అని దాని గుండె తెల్లు అని ఏమని ఎత్తేసి కచ్చి గంగని అది వంగి వచ్చి బామా లేనాడు లేరు పిల్లలు లేరా అని ఏడ్చినాం ఇవాళ ఒక్క బిడ్డని గాని ముక్కుల పచ్చులారో 3 నెలల బిడ్డ గానే పొత్తి గుడ్డల్లో అని బిడ్డ రక్తం గుడ్డును పట్టుకొని పాలు ఇవ్వకపోతే నీకు తలమాన రోగాలు లేవు నేను ప్రజల బాధ కేస్తున్నా ఇవాళ నా భార్య బాధ కేస్తున్నా ఎంతటి రాజైనా అయ్యో ఇంటికాడ భార్య బతిక తట్టు లేదంటే ప్రజల ఆపద చూడరు ప్రజల సంపద చూడరు ఒకవేళ నా భార్య చచ్చిపోతే నా బిడ్డే గతి కావాలి ఒక పాలు ఇంకే పది వెళ్ళాయా కుర్రాలు కాచుటోళ్ళు అయ్యా మన కుర్రాలు చచ్చిపోయినా నూరికచ్చి లబోతిపో అంటే
ఏనుగల కాచుటోళ్ళు అయ్యా మన ఏనుగలకు 50 రోగం వచ్చింది ఉన్నారు. ఏనుగలు పోతే సంపంచవచ్చు, కుర్రాలు పోతే సంపంచవచ్చు, భార్య పోతే భర్త బతకైనా ఖరాబే, భర్త అయినా భార్య బతకైన వృద్ధే. భార్యని రక్షణ కర్త చేసుకున్నోని కావాలని దిబది జరుచుకుంటా తల మోదుకుంటా రామ 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 కడపల ఏదవ చదవడితే ఆడిదాను వరకు అని వరుగడ పురిగల వంట ఎలక ఎక్కరాక గిరగిరగిర తిరిగినట్టు లోన కుమిలి పోతాడు మగవాడు. బామో నేను వచ్చేదాకా బతుకుతావు, నీ ప్రాణమే పోతావు. ఒకవేళ బిడ్డకు చనిపాయము లేక అగ మన బిడ్డ పాలకు దిగలారి బిడ్డ చచ్చిపోతాం. అమ్మా సాధి నడుచుకుంటారమ్మ కలగోలుకుంటా ఇలా నా బిడ్డ ముట్టుడి నీ అపశకరాలు జరిగిన ఎందరికి నష్టమాయన ఏ గడియలు ఉడికి బంగారు వేడులు చుట్టూ 7 కొడుకు సూర్యులు ఇల్లు ఆ కొంగట వంటి ఎత్తి 7 బంగుళాలు వేడి గురి కట్టినాడా. వరకు చూడు పసిగుడ్డునాడ వారి అది తల్లి తల పట్టుకొని కూర్చున్నదా. వచ్చి బిడ్డను ఎత్తుకుంటే చూడు నా బిడ్డ ముఖము చూస్తే పుట్ట వీడ ఊసిన పంతులు పున్నమి నాడు చంద్రుడు. భార్య తలరీవుకొచ్చి బామా నాగమ్మ కొడుకులు అన్నావు, కొడుకులు విని కోరిక తీరింద, బిడ్డలు అన్నావు, బిడ్డలు విని భ్రమ తీరింద. ఒక్క బిడ్డని గాని భూమిని వేసి నీ ప్రాణానికి నువ్వు పోతే మగ బాయి గారిని ఎంతైనా నేను ఈ బిడ్డను దాదగలుగుతాను. నేను అర్థోడు ఉడకవేసి కంచవల పిడి గడత ఎదిగచ్చి తిని బిడ్డ అని అవబాగలేదందు. అది నారాయణోడ నారాయణో ఎంత పైస ఖర్చయినా అగ ఈ రోగాన్ని నేను తీరగొట్టుకుంటా గాని అగ 4 బుక్కలు చనిపోయి మన బిడ్డకి ఇవ్వం. అమ్మ బిడ్డను తీసినాడే నవలాలో చేతుల్లో బిడ్డను పెట్టినా పసిపిల్ల కసిగాయే పాలు చీకని ఈ బిడ్డ ఎట్ట బతుకుద్ది. బామ ఇన్ని బాధలు ఓచుకొని 5 బుక్కల చనిపోయితే మన బిడ్డ పాల పొంతులు తడుచు. 5 భర్త మాటలు ఇన్నదమ్మా ఓ దేవుడు. నువ్వు శార రక్తం పురుషుడు వేసి పురుషుడు రక్తం పుట్టడ వల్ల వరువు వేసి గుల్లెడు వేగుల్ల గుల్లగాల గణపుల్ల బామా పాలు లేక మన బిడ్డ ప్రాణం పోతే మన కన్న కడుపు గట్టిని గంటి పోతులే బామా. ఈ బిడ్డకు సనిపాయంటే అగో తల్లి ప్రేమ అగుడు ఆ బిడ్డలు ఎత్తుకొని ఏనాడు 7వ సంఖకేసుకొని 7వ సానిపాయం ఇస్తంటే అవ్వరాలో మళ్ళా బాలంత రోగమైన ఓ దేవుడా, రోగమైన ఓ దేవుడా, తల్లి కల్లరా బట్టే బతకలేను నేనైనా బిడ్డ వీడ మన్నవయ్యా మన్నవయ్యా బిడ్డ వీడ దుమ్ము అయ్యా దుమ్ము అయ్యా అయ్యా ఈ పోరి పాడగాను
బిడ్డనెత్తుకుంటే నేను బతకలేను నాదా ఆ బిడ్డ నా దగ్గర ఉన్నప్పుడు నాకు తలమాద రోగం వస్తున్నదయ్యా బిడ్డ లేకుంటే ఏనాడు ఎప్పటి లెక్క నేను ఎప్పటి లెక్క ఉంటున్నానయ్యా కావుచావనికి ఆ రోజున విడదండి తండ్రి కడుపు తెరవు ఆయన ఎప్పుడుగా పుట్టినవేనబిడ్డబడిగే నాన్న నాకు గీడ దెబ్బలాకింది బాబు గీడ నాకు దెబ్బలాకింది అంటావా ఇవాళ పసి పిల్లవు నీ అవ రోగ తత్మాని ఎత్తే కోలు తద్దరి అప్పుడు చూడు పసి పిల్లని వీధి బాబ కట్టుకొని పాలులే పోతే నా బిడ్డ బతికది మరి పాలిస్తే నా భార్య బతికది ఎట్లా కావాలి భగవంతా ఇవాళ ఎందుకయ్యా ఈ మనసుల భూమికి పంపి మంచి కోరాత రాస్తావు నువ్వు కొడుకుల తీసుకుపోయి తల్లులు ఏడిపిస్తావు తల్లుల తీసుకుపోయి కొడుకులు ఏడిపిస్తావు ఇప్పటికైనా అప్పటికైనా ఆ భగవంతుడు అందరికి ఒక తీరు రాత రాస్తే దేవుడా ఎవరన్న మొక్కురా వానికి అమ్మాది కత్తడా అయ్యాది కత్తడు అందుకే కొందరిని ఎడన చూస్తావయ్యా కొందరు పెడన చూస్తావయ్యా నారాయణుడ నారాయణు అంతని రారాదు చూడు మరి కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని అప్పుడు ఆ పాలు తీసి కట్టి పత్తుల తోడి తడిపి ఆ బిడ్డ ఎప్పుడు పత్తుల తోడి తడిపి బిడ్డ పెదులు తడిపి ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షణ కర్త చేసి మరి ఇది ఏమి చిత్రం ఇది ఏమి కారణం ఇన్ని అపశకనాలు జరిగింది మరి నాకు తెలిసిన ఇవాళ నేనేమన్నా దేవుని కొడుకున్నా ఇప్పటికైనా అప్పటికైనా మంచి చెడు చెప్పేది బ్రాహ్మణులు గానాడు రాజరాజు ఏమన్నాడయ్యా పట్నం మంత్రులు బ్రాహ్మణులు తీసుకొచ్చి తీసుకొచ్చి చేతి పొద్దున్న పెట్టి అయ్యా బ్రాహ్మణయ్యా ఒక్క మాట తండ్రి కోటయ్యా మరి వెనుకని పోయి 7 ఊళ్ళు గాలి ముందట 3 ఊళ్ళు గాలి పక్కన 10 ఊళ్ళు గాలి మరి ఏనుగలు ఎగిరి చచ్చి గుర్రాల గుండె ముక్కు రోగం వచ్చి మరి అరకలు ఈయన ఎద్దులు ఎర్రగా మూత్రం పోసి ప్రాణాలు వదిలిని ఇన్ని అపశేకనాలు జరిగినాయి